ఒక నిశ్శబ్దమైన వంటగది డ్రాయర్లో స్పార్కీ అనే చిన్న గుత్తి కర్ర ఉండేది. అతనికి ఏదో గొప్ప పని చేయాలన్న కల ఉండేది. అతను ప్రపంచాన్ని ప్రకాశింపజేయాలనే ఊహల్లో మునిగిపోయేవాడు. మిగతా గుత్తికర్రలు అతనిపై నవ్వేవి. ప్రతి రాత్రి స్పార్కీ చిన్న చిల్లు ద్వారా బయటికి తొంగిచూసి టేబుల్ పై వెలుగుతున్న బంగారు దీపాన్ని చూసేవాడు. ఆహా, ఎంత అద్భుతమైన కాంతి అని స్పార్కీ మెల్లగా అన్నాడు. నేను కూడా అలా ప్రకాశించగలిగితే ఎంత బాగుంటుంది. కేవలం ఒక క్షణం కాదు, ఎప్పటికీ. ఇతర గుత్తికర్రలు నవ్వుతూ, అయ్యో స్పార్కీ, మనం ఒక్కసారి మాత్రమే వెలుగుతాం, అదే మన పని అని చెప్పాయి. కానీ స్పార్కీ నవ్వి, అయితే నా ఒక్కసారి వెలిగే కాంతి గుర్తుండిపోయేలా చేస్తాను అన్నాడు. రోజులు గడిచాయి. స్పార్కీ తన సమయాన్ని శాంతిగా ఎదురుచూశాడు. ఒక తుఫాను రాత్రి వచ్చింది. వంటగది చీకటిలో మునిగిపోయింది. ఒక మృదువైన చేయి డ్రాయర్ తెరిచింది. చీకట్లో ఏదో వెతికింది. ఆ చేయి స్పార్కీని తీసుకుంది. అతని చిన్న గుండె గట్టిగా కొట్టుకుంది. ఇప్పుడే నా సమయం అని అతను మెల్లగా అన్నాడు. ఒక్కసారిగా ఒక కాంతి పుంజం విరబూసింది. స్పార్కీ దహనమై వెలిగిపోయాడు. ఆనందంతో అతను నర్తించాడు, ఎప్పటికంటే ప్రకాశవంతంగా. వంటగది అతని వెలుగుతో మెరుస్తూ నవ్వినట్టయింది. కుటుంబ సభ్యుల ముఖాలు అతని మృదువైన కాంతిలో ఆనందంగా మెరిశాయి. క్రమంగా అతని కర్ర నల్లగా మారింది. అతని జ్యోతి మసకబారింది. లేదు అని స్పార్కీ మెల్లగా అన్నాడు. నా కాంతి ఇలా మాయమవ్వకూడదు. అప్పుడు అతను ఒక ఆర్పుబడ్డ దీపంను పక్కనే నిలుచుని చూశాడు. దీపం నెమ్మదిగా మెరిపించింది. స్పార్కీ ఏం చేయబోతున్నాడో అర్థం చేసుకున్నట్టుగా. తన చివరి ధైర్యంతో స్పార్కీ ముందుకు వాలి దీపపు వత్తిని తాకాడు. స్వూష్! దీపం బంగారు కాంతితో వెలిగిపోయింది. స్పార్కీ చిరునవ్వు చిందించి, ఇప్పుడు నా వెలుగు నీ వల్ల కొనసాగుతుంది అన్నాడు. అతని శరీరం బూడిదగా మారినా అతని కాంతి దీపం లోపల జీవించింది. వంటగది మళ్లీ వేడిమి, ప్రశాంతతతో నిండిపోయింది. ఆ చేయి మళ్లీ వచ్చి దీపంపై గాజు కవర్ పెట్టి రక్షించింది. దీపం ఆకాశం వైపు చూసి మెల్లగా చెప్పింది, ఈ కాంతి ఒకప్పుడు ధైర్యమైన చిన్న గుత్తికర్రది. మిగతా గుత్తికర్రలు గర్వంగా తల వంచి తమ మిత్రుడిని గుర్తు చేసుకున్నాయి. ఒక బంగారు చిమ్ముక దీపం నుంచి పైకి ఎగిరి రాత్రి ఆకాశంలోకి వెళ్ళింది. మనం పంచుకునే కాంతి ఎప్పటికీ ఆరిపోదు. అది మనం తాకిన ప్రతి హృదయంలో జీవిస్తుంది.